ఇంకో చీర వేయించాలా? నా కోసం ఏం చెయ్యవా? ఇది నా అధిష్టాన మహోత్సవం కదా, మరి మీకెందుకు అక్కడ చైర్? వేదిక మీదికి పిలిచినప్పుడు వచ్చి 4 పొగడతలు పొగిడితే చాలు. పొగిడితే చాలా? ఇంత కష్టపడిన నాకు నువ్విచ్చే విలువ ఇదేనా? విలువిస్తున్నా కాబట్టే స్టేజ్ మీదికి పిలుపు. డిఫరెంట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండాలి. మందంతా ఎందుకు వేదికపైకి? అప్పుడే నన్ను మందలో మనిషి కింద జమ చేసింది. సరే కానీ దీని సంగతి తర్వాత చెప్తా. ముందు దీనికి అధికారాలు దక్కని, తర్వాత దీన్ని అంధకారంలోకి నెడతా. నన్నే అవమానంగా మాట్లాడుతుందా? సభా కార్యక్రమానికి ముందు ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా స్వర్ణలతాదేవి గారు ప్రత్యేకంగా రేడియో సీత గారిని పాడాల్సిందిగా కోరుతున్నారు. రేడియో సీత గారు ఎక్కడున్నా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. గీతాలాపన సమయంలో స్వర్ణ గారు, భాగీరథి దేవి గారు, శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. పదండి అమ్మమ్మ. సీత, ఎక్కడికి? ప్రార్థనా గీతం పాడమని పిలిచారుగా. అయితే నువ్వు వెళ్ళి పాడతావా? సిగ్గులేదటే నీకు? అమ్మా, మన సంకల్పం అనేది మనకుంది. అది నెరవేరాలంటే మనం ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. అనుకోకుండా మనకి అవకాశం వచ్చింది. కలిసొచ్చిన అదృష్టాన్ని కాదనకూడదు. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు పిఠాపురం మంగ తయారువి, అది మర్చిపోకు మంగా. మంగా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండివి, పిఠాపురం మహారాణివి, దేశవ్యాప్తంగా పేరున్న దానివి. సీత గారిని ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసావా, ఇంత గొప్ప కార్యక్రమానికి నీతోనే ప్రారంభ ప్రార్థన గీతం పాడించాం. నా కార్యం నెరవేరడానికే నేనిక్కడ పాడాననే విషయం నీకు అర్థం కావడం లేదు. నీ ఈ ప్రారంభ సంతోషం చివర్లో నీకు మిగలదే. ఇంకా నీ పిచ్చి తగ్గలేదా? ఇంకా సేపట్లో నీ భ్రమలు తొలగుతాయి చూడు. శ్రీమతి స్వర్ణలతాదేవి గారి అధిష్టాన మహోత్సవం శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. మైక్ ప్లీజ్. అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించండి.
ఆశీర్వచనాలు నాకెప్పుడూ ఉంటాయి. అమ్మమ్మ గారి ఆశీర్వచనాలతోనే నేనివాళ ఈ స్థాయికి, అమ్మమ్మ గారి స్థానానికి ఎదిగాను. ఇవాళ నేను మంగమ్మ గారి అధికార బాధ్యతలను స్వీకరించబోతున్నాను. ఇది నా జీవితంలో ఓ శుభదినం. దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మమ్మ గారి మనవరాలిగా, ఆవిడ పేరు కన్నా ఎక్కువ పేరు తెచ్చుకొని త్వరలో మంగమ్మ గారు స్వర్ణలతా దేవిగా అమ్మమ్మ గారు మాత్రమే అనేలా పేరు తెచ్చుకుంటాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. నేను ఎంతో పట్టుదలతో శ్రమించాను. అందుకే ఇవాళ ఈ సామ్రాజ్యానికి మహారాణినయ్యాను. శ్రీమతి స్వర్ణలతాదేవిని పుష్పమాలంకృతులను చేసి సన్మానించిన పిదప పట్టాభిషేకం చేస్తూ కిరీటధారణ చేస్తారు. ఏ మహోత్సవం? అధిష్టాన మహోత్సవం అమ్మమ్మ. నిన్ను వదలండి, నన్ను వదలండి. నాన్నమ్మ, గ్రానీ గ్రానీ అధిష్టాన మహోత్సవమా, అధమస్థాన మహోత్సవమా? ఎవరు ఎవరు ఎవరిని అధిష్టాన స్థానంలో కూర్చోబెడుతున్నారే? మంగా, నువ్వు నీ స్థానంలో స్వర్ణను కూర్చోబెట్టి నీ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తున్నావు. నీ వారసురాల్ని చేస్తున్నావు మంగా. నీ సింహాసనం మీద తనని కూర్చోబెట్టబోతున్నావు. నీ సర్వాధికారాలు స్వర్ణలతాదేవికి దారాదత్తం చేస్తున్నావు. అది జరగని పని, అది జరగని పని, అది జరగని పని, అది జరగని పని.
నేనుండగా దాన్ని యువరాణిని కూడా చెయ్యను. ఇంకా మహారాణి ఏమిటే? ఏమే మాయలాడి ఏమిటే? ఏమిటే ఇదంతా? ఏంటమ్మమ్మా డార్లింగ్ డార్లింగ్ అనేదానివి? ఏమైంది నీకు? డార్లింగ్వి కాదే, డాకినివి. దగ్గరకు రాకు రాక్షసి. ఎవరే ఎవరే నీకు అమ్మమ్మా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఏమిటి నువ్వు చేస్తున్న వ్యవహారం? నువ్వేగా అధిష్టాన మహోత్సవం చేస్తానన్నావు. పిచ్చి కూతలకు ఏకో. నేను నీకు అధిష్టాన మహోత్సవం చేస్తాననడం ఏమిటే? అసలు నీకు ఏం అర్హతలున్నాయని ఆ స్థానంలో కూర్చోబెడతాను. నా సామ్రాజ్యం, నా అధికారం నీకు దారాదత్తం చేస్తానా? అయిపోయాయి నీ టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రారంభంలోనే తొలగిపోయాయి. ఆ దైవశక్తే అమ్మమ్మ గారిని నీ మాయ నుంచి బయటపడేసింది. బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి నిన్ను వశీకరణంలో బంధించారు. మంగ, నిన్ను వశీకరణ చక్రంలో బంధించారే. మాకు సహకరించు, యువతలికి రా, లేకపోతే నీ బ్రతుకు ప్రమాదంలో పడిపోతుంది. నీ బుద్ధి, నీ గుణం, నీ స్వార్థం, దురాశ తెలిసి నిన్నెలా చేస్తాను? నిన్నెలా నా వారసురాల్ని చేస్తాను? ఏరా సాకేత్, ఏమిటా ఇదంతా? దీన్ని ఇంత దాకా ఎందుకు రానిచ్చావురా? ఏమే టక్కులాడి చెప్పవే, చెప్పు. సభ ఎలాగూ ఏర్పాటు చేశావు. ఈ సభలోనే అధిష్టానం కాకపోయినా నువ్వు చేసిన మొదనష్ట పనులన్నీ అందరికీ చెప్పు. చెంపలేసుకుని నా కాళ్ళ దగ్గర నేలకి ముక్కు రాయవే. చెప్పవే, చెప్పు. అందరికీ చెప్పమంటుందిగా, చెప్పు. చెప్పవే, చేసిన ప్రతి పాడు పని చెప్పు. ఎంత నీచానికి వడిగట్టావో, ఎలాంటి కుతంత్రాలు చేశావో వివరించు. నీ కథ మొత్తం ఆరంభం నుంచి మంగను వెళ్ళాకి తీసుకెళ్లేంత వరకు చెప్పు. మొత్తం చెప్పు. ఛీ, నువ్వు దిగజారింది కాక అమ్మమ్మ గారి కట్టు బొట్టు అలవాట్లు అన్ని మార్చేసి ఛీ, ఎంత పలచలు చేశావో. ఎవరినైతే ఆశ్రయించి ఎలాంటి పాప పనులు చేశావో అందరికీ చెప్పవే. ఏంటి అంతా నా మీద కత్తి కట్టారు? అలా కట్టుకుని నా మీద దాడి చేస్తున్నారా? దాడి చేసిన కత్తికో ముక్కగా నిన్ను నరికి పారేసిన తప్పులేదే. చెయ్యాల్సిన దౌర్భాగ్యపు పనులని చేసి మమ్మల్ని అంటావేంటే? ముందిక్కడి నుంచి వెళ్దాం పద స్వర్ణ. లేకపోతే ఆ ఆస్తి రాయించుకున్న విషయం బయట పెట్టిస్తారు. రా వెళ్దాం. లేకపోతే పేపర్కు మీడియాకు ఎక్కుతుంది. రా స్వర్ణ, వెళ్దాం పద. ఏయ్, ఇంకా నీ వైపుకు లాక్కుంటావేంటే దుర్మార్గురాలా? ఏయ్ స్వర్ణ, నువ్వు నోరిప్పవేంటే? దాని చావది చస్తుంది. మన దారిన మనం వెళ్ళిపోతాం పదా. ఇలాంటి టైంలో వదిలేసిపోతే మనకు దానికి చెడుతుంది. అండగా ఉంటేనే నా పక్క తెరుచుకునే అవకాశం ఉంటుంది.
స్వర్ణ ఇక్కడ ఉండడం అనవసరం, రా వెళ్దాం. ఏయ్ దాని చెయ్యి వదులు. భాగీరథి, ఇదంతా చేసింది నువ్వే. అది నీ చరిత్రే చెబుతుంది, చెప్పనివ్వు. ఆ తర్వాత చెప్పు దెబ్బలు నీకో దానికో తేలుస్తాను. ఏంటి నువ్వు తెలిసేది? మాటలు తిన్నగా రాకపోతే నాకు చేతులున్నాయి. నార్మల్ ఉంటే కొడతావా? నీతో కోదండం వేయిస్తాను. ఏమనుకుంటున్నావో? నేను గోడ కుర్చీ వేయిస్తా. చెప్పుని తెగరెట్టిస్తున్నావు. అసలు నువ్వు ఇది చెప్పినట్టు ఎందుకు విన్నావు? నీకు బుద్ధి లేదా? మంత్రతంత్రాలు చేసి వశపరుచుకున్నావు. అమ్మమ్మ గారి బుద్ధించుతున్నావా? నువ్వు బుద్ధున్న దానివైతే అలాంటి పనులు చేయించేదానివా? ఏంటండి అధికారం అధిష్టాన మార్పిడిని ఆహ్వానించి మీ తగాద స్టేజ్ మీద మొదలుపెట్టారేంటి? అసలేం జరిగింది? అలా నిలదీయండి. దాని గుట్టు మొత్తం కక్కించండి. ఏంటండి స్వర్ణ గారు? నంగనాచిలా అలా నిల్చున్నావేంటే? నోరిప్పవే. ఏమే నక్కిళ్ళు పడుతున్నాయా నిజం చెప్పడానికి? చెప్పండి, ఏదో మాయా మంత్రం వశీకరణం చేశారంటున్నారు. ఏం చేశారు? అంతా కూడబలుకొని నాటకం ఆడుతున్నారు. పద స్వర్ణ వెళ్దాం, పద. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం, చెప్పండి. చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. ఎందుకు తనని వేధిస్తారు? ఊరుకోండి. ఏం జరిగిందో రా చెప్పండి వెళ్దాం. మేడం. చెప్పకుండానే వెళ్ళిపోతున్నారే. మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి చెప్పండి వెళ్ళండి మేడం. తప్పకోండి. మేడం దానికి చెప్పే ధైర్యం లేదు, చెప్పడానికి నోరూ రాదు. పద స్వర్ణ వెళ్దాం, పద. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం, చెప్పండి. చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. ఎందుకు తనని వేధిస్తారు? ఊరుకోండి. ఏం జరిగిందో రా చెప్పండి వెళ్దాం. మేడం. చెప్పకుండానే మేడం వెళ్ళిపోతున్నారే. మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి చెప్పండి వెళ్ళండి మేడం. తప్పకోండి. మేడం దానికి చెప్పే ధైర్యం లేదు, చెప్పడానికి నోరూ రాదు. అంతా వివరంగా నేను చెప్తాను. మంగ, వాళ్ళ దుర్మార్గం సాగలేదు. ఎందుకు దాని గురించి ఇంకా ఎందుకు చెప్పటం? వీధిని పడేసుకోవటం. పదండి వెళదాం, పదండి రా. చెప్పండి మేడం ఏం జరిగింది. చూడండి, అమ్మమ్మ గారికి విశ్రాంతి చాలా అవసరం. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి వివరిస్తాము. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అర్థం చేసుకోండి. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. ఛ! ఆ సీత ఏదో విరుగుడు మంత్రం వేయించింది. దానికి బైరాగులతో సన్యాసులతో పరిచయాలున్నాయిగా. లేకపోతే ఆ ముసలావిడ అలా ఎలా మునుపటి మనిషి అవుతుంది? వదలను, వదిలే ప్రసక్తే లేదు. ఆ సీతను వదలను, ఆ మంగమ్మని వదలను. ఇంకేం చేస్తావు? ఏమైనా చేస్తాను. ఇంతదాకా వచ్చాక వదిలేస్తే నేను బతకటం వేస్ట్. ఊరికే ఆవేశపట్టం కాదు. ఆ మంగ కాగితం రాయిగానే సరిపోతుందా? ముందు దానికి విలువ వచ్చేలా చేయాలి. తనే సంతకం చేసిందిగా. చేయగానే సరిపోదు. అయితే ఏం చేయాలి అమ్మమ్మ గారు? ఏం చెయ్యాలంటే అయితే దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. వాళ్ళు ఇంటికొస్తారుగా, అప్పుడు వాళ్ళ సంగతి చెప్తా.